Hi friends, welcome to HQ Fashions. Today రెడీమేడ్ లంగా ఇన్నర్ వేర్ స్కర్ట్ టు వేరింగ్ శారీస్ అంటే శారీస్ కట్టుకునేటప్పుడు రెగ్యులర్గా యూస్ చేసే లంగా. అండ్ ఇది బిగినర్స్ కోసం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం స్కర్ట్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే కీ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. కొత్తగా టైలరింగ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి మేము నేర్చుకోవాలనుకునే వాళ్ళు, బయటికి వెళ్ళి ఎర్న్ చేయలేము, మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అని అనుకునేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్. నార్మల్గా లంగాకి 2.5 మీటర్ క్లాత్ పడుతుంది, కానీ రెడీమేడ్ వాళ్ళు 2 మీటర్స్లోనే స్టిచ్ చేస్తారు. సో ఆ కటింగే చూపిస్తాను. అందుకే 2 మీటర్స్ క్లాత్ మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న 1/2 మీటర్ని కటింగ్ చేసి తీసేస్తాను. అంటే ఈ 1/2 మీటర్ తీసేసిన తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్లోనే నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఎలా కుదురుతుంది ఇది? ఈ చిన్న క్లాత్లో 2 మీటర్స్లో అన్నీ తెగుతాయి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడే ఫోల్డింగ్లో చిన్న టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఏంటో పేపర్ కటింగ్ ద్వారా మీకు చూపిస్తాను. ఇది 2.5 మీటర్ క్లాత్ అనుకోండి. అండ్ ఈ క్లాత్లో 1/2 మీటర్ మనం కట్ చేసి తీసేస్తున్నాం. ఇదిగోండి 1/2 మీటర్ కట్ చేసి తీసేసాను. అండ్ రిమైనింగ్ ఈ క్లాత్ ఎంత ఉంటుంది? 2 మీటర్స్ ఉంటుంది. అండ్ ఈ 2 మీటర్స్ క్లాత్కి ఇటు అటు సిల్వెడ్జ్ ఉంటుంది. సిల్వెడ్జ్ అంటే ఏంటి? గోటంచు ముక్క, లేదంటే గోటంచు అంటారు కదా. సో ఇటు అటు గోటంచు ఉంటుంది. ఈ 2 మీటర్స్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ వేసి ఈ సిల్వెడ్జ్ క్లాత్ సైడ్ 4 ఇంచెస్ క్లాత్ని కటింగ్ చేసి తీసేయాలి. ఇదే కటింగ్ క్లాత్ మీద కటింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు పేపర్ కటింగ్లో ఎలా ఫోల్డింగ్ చేసామో అలాగే ఫోల్డింగ్ చేసి 4 ఇంచెస్ క్లాత్ ఈ సిల్వెడ్జ్ సైడ్ కటింగ్ చేసి తీసేసేయాలి. అండ్ ఈ క్లాత్ వేస్ట్గా ఉంచకూడదు. ఇందులోనే మనకు కావలసిన థ్రెడ్, అలాగే లంగాకు అవసరమైన నడుం దగ్గర క్లాత్ రెడీ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ క్లాత్ ఎలా ఫోల్డింగ్ చేయాలో పేపర్ కటింగ్లో చూద్దాం. ఇప్పుడు సిల్వెడ్జ్ క్లాత్ కటింగ్ చేసి తీసేసిన తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ పార్ట్ని సెంటర్కి ఫోల్డింగ్ చేయాలి. అండ్ సెంటర్కి ఫోల్డింగ్ చేశాక మళ్ళీ దీన్ని క్రాస్ ఫోల్డింగ్ చేయాలి. ఈ క్రాస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత షార్ట్ విడ్త్, లాంగ్ విడ్త్ అని 2 వస్తాయి. అంటే లంగాకి ఒక సైడ్ షార్ట్గా, ఒక సైడ్ లాంగ్గా వెడల్పుగా వస్తుంది. సో ఈ షార్ట్ విడ్త్ వచ్చేసి హిప్ సైడ్ వస్తుంది. అండ్ ఈ లాంగ్ విడ్త్ వచ్చేసి ఇగోండి ఇవి హిప్ సైడ్ వస్తుంది. అండ్ ఈ లాంగ్ విడ్త్ వచ్చేసి ఫ్రాక్కి స్కర్ట్కి డౌన్ సైడ్ వస్తుంది. అండ్ దీన్ని ఈ క్రాస్ కటింగ్, ఈ క్రాస్ ఫోల్డింగ్లోనే ఇలా కటింగ్ చేయాలి. కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, చూడండి. ఇప్పుడు లంగా షేప్ కనబడుతుందా? ఇప్పుడు క్లాత్ కటింగ్ సేమ్ పేపర్ ఫోల్డింగ్ ఎలా వేసామో అలాగే ఈ క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్రాస్ ఫోల్డింగ్ కూడా వేసుకోవాలి. దీనికి మెజర్మెంట్గా ఒక ఇన్నర్ వేర్ స్కర్ట్ ఆర్ లంగా తీసుకొని హిప్ సైడ్ మెజర్ చేయాలి. అలాగే లాంగ్ లెంత్ ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఇలాగ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ హిప్ సైడ్ మనం మెజర్ చేసాం కదా రెడీమేడ్ లంగాతో, దానికి సీమ్ లెన్స్ అంటే ఖర్చులు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఖర్చులు ఇవన్నీ కూడా కరెక్ట్గా మెజర్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ ఈ క్లాత్ని కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ లంగా షేప్ అనేది రెడీ అవుతుంది. ఇవి ఎన్ని క్లాత్ పీసెస్ వచ్చాయి అంటే 6 క్లాత్ పీసెస్ వస్తాయి. అండ్ రిమైనింగ్ ఇంకా మనం సిల్వెడ్జ్ క్లాత్ 4 ఇంచెస్ ఈ సిల్వెడ్జ్ క్లాత్ రెడీగా కటింగ్ చేసాం కదా ఇందాక. సో ఈ సిల్వెడ్జ్ క్లాత్లోనే మనకు కావాల్సిన ఈ నడుం దగ్గర ఈ జాయింట్ వేస్తాం కదా ఆ క్లాత్, అండ్ అలాగే ఈ రిమైనింగ్ ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ రిమైనింగ్ క్లాత్లోనే మనకు కావాల్సిన థ్రెడ్స్ రెడీ చేసుకోవాలి. క్లాత్ కటింగ్ చూసారు కదా, 6 పీసెస్ వచ్చాయి. అంటే ఈ క్లాత్ పీసెస్ 4 షార్ట్ క్లాత్ పీసెస్, 2 క్లాత్స్ సెంటర్ ఫోల్డింగ్తో వస్తాయి. అండ్ వీటిని ఎలా అటాచ్ చేయాలి? ఇక్కడ మీరు క్రాసు స్ట్రైట్ డైరెక్షన్స్ చూసుకోవాలి ఫస్ట్. అండ్ ఈ క్రాస్ డైరెక్షన్ క్రాస్ క్లాత్కి వచ్చేలాగా ఈ విధంగా ఈ 2 షార్ట్ క్లాత్స్ని కూడా ఈ క్రాస్ డైరెక్షన్ చూసుకుంటూ ఈ సెంటర్ ఫోల్డింగ్ క్లాత్కి ఇలా అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్లాత్ ఉంటుంది కదా, ఇదిగోండి క్రాస్ డైరెక్షన్స్ చూసుకుంటూ ఇలా అటాచ్ చేయాలి.
అలాగే ఇంకొక సెంటర్ ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఇగోండి ఈ విధంగా అటాచ్ చేయాలి. చూసారు కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ డైరెక్షన్స్ క్లాత్ మీద క్లాత్ అంటే ఈ విధంగా కనిపిస్తుందా, ఈ విధంగా క్లాత్ మీద క్లాత్ ఈ విధంగా పెట్టుకొని 2 స్టిచ్చెస్ వేసుకుంటే లంగా షేప్ వస్తుంది. అండ్ ఈ రిమైనింగ్ ఈ క్లాత్ను కూడా ఇలాగే ఈ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇటు స్టిచ్చెస్ వేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. లంగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు క్లాత్ను స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పేపర్ కటింగ్లో చూపించినట్టు ఈ సెంటర్ ఫోల్డింగ్ క్లాత్కి అండ్ ఈ సైడ్ ఈ షార్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్చెస్ వేయాలి. ఈ స్టిచ్చెస్ వేసేటప్పుడు క్రాస్ లైన్ స్ట్రైట్ లైన్ ఇవి ఈ క్రాసు స్ట్రైట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్షన్స్ చూసుకోవాలి. అంటే ఈ షార్ట్ క్లాత్కి వన్ సైడ్ స్ట్రైట్ క్లాత్ ఉంటుంది, వన్ సైడ్ క్రాస్ క్లాత్ ఉంటుంది. సో ఈ క్రాస్ దగ్గర మాత్రమే ఈ జాయింట్స్ వేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రాస్ డైరెక్షన్ కాకుండా స్ట్రైట్ డైరెక్షన్ వేస్తే టోటల్ లంగా అంతా కూడా షేపు కరెక్ట్గానే వస్తుంది. బట్ కిందన గేర్ అనేది ఎడ్జెస్ కరెక్ట్గా రావు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ క్లాత్ కూడా అండ్ ఈ క్లాత్ డౌన్ సైడ్ నుంచి ఈ విధంగా క్రాస్ డైరెక్షన్ అని చెప్పాను కదా, ఈ క్రాస్ డైరెక్షన్ చూసుకొని ఈ డౌన్ సైడ్ హిప్ సైడ్ నుంచి కాకుండా స్కర్ట్కి డౌన్ సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. అండ్ ఇది కూడా 2 స్టిచ్చెస్ పడాలి. అంటే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది 2 స్టిచ్చెస్ వేసుకుంటే. అండ్ ఇలాగా ఇది ఫ్రంట్ సైడ్ అనుకోండి. ఈ వన్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ గేరు అండ్ ఇది హిప్ సైడ్ అండ్ అలాగే సెకండ్ బ్యాక్ సైడ్ అనుకోండి ఇది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా నేను చెప్పాను కదా ఇలా క్రాసెస్ స్ట్రైట్స్ చూసుకోవాలని. సో ఇలా చూసుకున్న తర్వాత ఇది కూడా జాయింట్స్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఎందుకు ఒకటి డౌన్ సైడ్ నుంచి ఒకటి హిప్ సైడ్ నుంచి వేసుకోమంటున్నానంటే స్టిచ్చెస్ వేయడానికి అనుకూలంగా క్లాత్ని టేబుల్ మీద అడ్జస్ట్ చేసుకోవడానికి హిప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ నుంచి అని చెప్తున్నాను అంతే. ఇందులో స్పెషల్ మెజర్మెంట్స్ ఏమీ లేవు. ఇలాగా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన వీటిని ఇదిగోండి ఒకదాని మీద ఒకటి ఇలా ఉల్టా షేప్లో, ఉల్టా సీదా అంటాం కదా, అంటే రివర్స్లో ఇలా పెట్టుకొని ఈ రివర్స్లో పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ ఒక స్టిచ్ పడుతుంది. ఈ రెండిటికి కలిపి ఒక స్టిచ్ పడుతుంది. ఈ స్టిచ్ స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ ముక్కలు వస్తాయి. ఇక్కడ చూసుకోండి అక్కడ సిల్వెడ్జ్ క్లాత్ కనిపిస్తుందా, అక్కడ సిల్వెడ్జ్ ఉంది అంటే అది స్ట్రైట్ పీస్ అని అర్థం. సో ఈ విధంగా ఇది కూడా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ప్రతి స్టిచ్ కూడా 2 స్టిచ్చెసే వేసుకోవాలి ఈ లంగా క్లాత్కి. అప్పుడే అవి ఫిట్గా ఉంటాయి, చిరిగిపోకుండా ఉంటాయి. అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇంకొక సైడ్ ఉంటుంది కదా, మరి లంగా మొత్తం క్లోజ్ అవ్వాలి కదా, దీనికి ఏంటంటే ఒక 6 ఇంచెస్ ఓపెన్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ ఓపెన్ పెట్టుకునేటప్పుడు అండ్ ఇది ఇక్కడ నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేసి సైడ్కి లాగేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఈ లంగాలు వేసుకునేటప్పుడు హిప్ దగ్గర సీట్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ ఫ్రీగా ఉండడానికి, వేసుకోవడానికి తీసుకోవడానికి కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ స్టార్టింగ్ హిప్ దగ్గర 6 ఇంచెస్ డౌన్ ఓపెన్ పెట్టుకుంటారు. ఈ ఓపెన్ స్టిచెస్ కంప్లీట్ అయ్యాక ఈ 2 సైడ్స్ కలిపి స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ స్టిచ్ కూడా 2 లైన్స్ వేసుకోవాలంటే 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ లంగా కంప్లీట్ అయిపోయినట్టే. ఇదే 6 ముక్కల లంగా అంటారు అండ్ రెడీమేడ్ లంగా అని కూడా అంటారు. అండ్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా ఏమున్నాయి లంగా స్టిచ్చింగ్లో, ఈ 6 పీసెస్ని కరెక్ట్గా ఈ లంగా షేప్లో వచ్చేలాగా అటాచ్ చేసాం కదా. ఇప్పుడు హిప్ దగ్గర మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, ఆ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. అండ్ 4 ఇంచెస్ క్లాత్ మనం కటింగ్ చేసి పెట్టాం కదా, ఆ క్లాత్ని హిప్ దగ్గర క్లాత్కి అటాచ్ చేసుకొని ఈ రిమైనింగ్ క్లాత్తో థ్రెడ్స్ రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ స్టిచెస్ ఎలా వేసుకోవాలో చూడండి. 4 ఇంచెస్ క్లాత్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, అండ్ ఇది 2 క్లాత్స్ వస్తాయి. ఈ 2 క్లాత్ పార్ట్స్ని జాయింట్ వేసుకోవాలి, 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా జాయింట్ అయిన తర్వాత ఈ క్లాత్కి 1 సైడ్ 2 ఫోల్డింగ్స్ పెట్టి ఎడ్జెస్ క్లోజ్ చేయాలి. ఇలా ఈ ఎడ్జెస్ క్లోజ్ చేసిన ఈ క్లాత్ని హిప్ దగ్గర మనం 6 ఇంచెస్ డౌన్ ఓపెన్ చేసి పెట్టాము కదా, ఈ హిప్ దగ్గర రాంగ్ సైడ్లో అటాచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ సిల్వెడ్ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ అటాచ్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడే మీరు వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అందరూ ఏం చేస్తారు, పైవైపు అంటే రైట్ సైడ్ అటాచ్ చేస్తారు ఈ స్టిచ్చింగ్. బట్ రెడీమేడ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు దీన్ని ఈ క్లాత్ని రాంగ్ సైడ్ అటాచ్ చేస్తారు. ఇలా రాంగ్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత చివరి వరకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ క్లోజింగ్ ఇచ్చేసి, ఫస్ట్ ఎలాగ 2 ఫోల్డింగ్స్లో ఎడ్జెస్ క్లోజ్ చేసామో అలా క్లోజ్ చేసేసి, అండ్ ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాంతో థ్రెడ్స్ రెడీ చేస్తారు. ఇదిగోండి ఇలా మీకు చాలామందికి ఈ థ్రెడ్స్ కుట్టుకోవడం వచ్చే ఉంటుంది. అంటే బొందు అంటారు, నాడ అంటారు, అండ్ ఇది చాలామందికి వచ్చే ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ కుట్టుకోవడం వచ్చు కదా, మళ్ళీ ఇక్కడ కూడా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని. మీలో చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా సింపులే. సో అందుకని నేను ఇక్కడ ఈ నాడా స్టిచ్చింగ్ కంప్లీట్గా చూపించట్లేదు. కానీ నాడా కంప్లీట్ అయిన తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ విధంగా మనం పైన హిప్ దగ్గర క్లాత్ అటాచ్ చేసాం కదా, అక్కడ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి, అండ్ వెనక ఫోల్డ్ చేసాం కదా ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. నేను ఈ క్లాత్ని ఎక్కడ అటాచ్ చేశాను, రాంగ్ సైడ్ అటాచ్ చేశాను. అండ్ ఈ ఫైనల్గా ఈ క్లాత్ని రివర్స్ చేశాను. రివర్స్ చేసి ఈ రైట్ సైడ్ దీన్ని మళ్ళీ అటాచ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి సిల్వెడ్జ్ క్లాత్ వస్తుంది. ఈ సిల్వెడ్జ్ క్లాత్ రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. అంటే ఈ గోటంచు క్లాత్ ఉంటుంది కదా, ఈ గోటంచు క్లాత్ ఈ పై వైపుకు రావడం వల్ల మళ్ళీ దీన్ని ఫోల్డింగ్ పెట్టవలసిన అవసరం ఉండదు. సింపుల్గా ఈ స్టిచ్ అనేది అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. దీనికి ఎక్కడ వేయాలి, కరెక్ట్గా పావించి గ్యాప్. రెడీమేడ్ లంగాలు ఎలా ఉంటాయి మీరు చాలామంది చూసే ఉంటారు కదా, అక్కడ స్టిచెస్ ఎలా ఉంటాయో. సో అదేవిధంగా పావించి గ్యాప్లో అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ వెయ్యట్లా ఫిట్గా ఉంటుంది కాబట్టి వేస్తున్నాం. అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ లంగా స్టిచ్చింగ్లో లాస్ట్ అండ్ ఫైనల్ స్టిచ్ ఇది. ఈ గేర్ ఉంటుంది కదా, ఇవన్నీ కలిపాం కదా. సో ఇక్కడ లాస్ట్లో ఎంత స్టిచ్ వేయాలి, మీ హైట్ని బట్టి ఇది స్టిచ్ వేసుకోవాలి. 2 ఇంచెస్ కానీ, 1/2 ఇంచ్ కానీ, 1 ఇంచ్ కానీ, అంటే మీ హైట్ని లెక్కేసుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్లో ఎడ్జెస్ అనేవి క్లోజ్ చేసుకొని ఇదిగోండి కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి ఇది. ఎందుకంటే నాకు ఇక్కడ నేను 2 ఇంచెస్లో స్టిచ్చింగ్ వేసుకుంటున్నా, అంటే హైట్కి తగ్గట్టుగా. మీకు 1/2 ఇంచి అయితే కనుక మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లేదు, కొద్దిగా ఫాస్ట్గా కరెక్ట్గా అయిపోతుంది. బట్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఈ స్టిచ్ వేసేటప్పుడు కిందన గేరు అండ్ 2 ఇంచెస్ పైన ఉండే గేరు కూడా రెండు కూడా విడ్తులు తేడా వస్తాయి. అంటే వెడల్పు కిందన ఎక్కువ ఉంటుంది, కొద్దిగా పైకి వచ్చేసరికి తక్కువ ఉంటుంది. సో ఈ విడ్త్ దగ్గర తేడా వస్తుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లూజ్ వస్తుంది. ఇలా లూజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. అంటే చిన్న లూజు వస్తుంది కాబట్టి అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. మీరు ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ ఇలా పెట్టుకున్నాను, నాకు కావాల్సిన క్లాత్ ఫోల్డింగు ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కొద్దిగా లూజ్ వచ్చింది. ఈ లూజ్ వచ్చినప్పుడు దాన్ని వెనక్కి లాక్కుండా ఫ్రంట్ సైడ్కి తోస్తూ ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఫ్రిల్ పెట్టాను. ఇక్కడ చిన్న చిన్నవి వస్తాయి, ఎక్కువేమి రావు, పెద్ద పెద్దగా ఏమి రావు. ఈ విధంగా ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కొద్దిగా లూజ్ వచ్చింది, ఈ లూజ్ని అక్కడ అడ్జస్ట్ చేసేసుకున్నాను. సో ఎక్కడ లూజ్ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇక్కడ లూజ్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ లూజ్ వచ్చింది, ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఈ రౌండ్ షేప్ మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఇదిగోండి కరెక్ట్గా చూసుకుంటూ, మళ్ళీ ఇక్కడ లూజ్ వచ్చింది, ఇక్కడ ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయ్యింది అంటే లంగా కరెక్ట్గా రెడీ అయిపోయినట్టే. నేను పేపర్ కటింగ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏదైనా కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందా? అలా కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకున్నారనుకోండి, మీరు జస్ట్ ఒక లాంగ్ ఫ్రాక్ గుర్తు తెచ్చుకోండి. అంటే అనార్కలి స్టైల్లో లాంగ్ ఫ్రాక్స్ పెడతాము అని అంటారు కదా, సో అందులో ఏ విధంగా అయితే కటింగ్స్ ఉంటాయో ఇందులో కూడా అదే విధంగా కటింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇదే ఫస్ట్, ఈ లంగాలు రెడీ అయిన తర్వాతే లేటెస్ట్గా అనార్కలి ఫ్రాక్స్ అనేవి రెడీ అయ్యాయి. ఈ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఒకటే, ఓకేనా? అండ్ చాలా సింపుల్గానే ఉంటుంది ఈ ఫ్రాక్. ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఒకసారి ఈ లంగా సేమ్ రెడీమేడ్ లంగా అలాగే వచ్చింది. స్టార్టింగ్లో ఏదైనా సరే కొద్దిగా కన్ఫ్యూజన్గా కొత్తగా ఉంటుంది. అండ్ 1-2 సార్లు మనం స్టిచ్చింగ్ చేసాము అంటే కనుక కరెక్ట్గా వస్తుంది. సో మీలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది ట్రై చేయండి. అలాగే మీకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేది తీసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.